బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు నూతక్కి తులసి అనే యువతి మృతి చెందింది. తెల్లవారుజాము నుంచే చీరాల ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఇదే క్రమంలో బట్టలు ఆరేసేందుకు దాబాపైకి వెళ్లిన తులసిపై ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బాపట్లలో నివాసం ఉంటూ అగ్రికల్చర్ కాలేజీలో ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సు చదువుతున్న తులసి దసరా సెలవులకు చీరాల అమ్మమ్మ సరోజిని ఇంటికి వచ్చి పిడుగుపాటుకు బలైంది. ఇక ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అమ్మాయి పేరు నూతక్కి తులసి మా చెల్లెలు కూతురు. బాపట్ల ఇంట్లో నరాల చెట్టు వరకు ఉండేది. ఈ దసరా సెలవుల నిమిత్తం అమ్మమ్మ గారి ఇంటికి వచ్చింది. మేము పొద్దున వర్షం పడేటట్లు ఉంటే పైన డాబా పైన బట్టలు తీసుకొస్తామని చెప్తే అన్ఎక్స్పెక్ట్గా పిడుగు పడతాం స్పాట్ అక్కడ చనిపోయింది. నాన్నగారు ఏం చేస్తారు? అమ్మాయి నాన్నగారు కారు డ్రైవర్. అమ్మాయి బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ టెక్నాలజీ కోర్సు చదివింది. అమ్మాయి పేరు